హాయ్ అండి అందరికీ. 2024 ఫిబ్రవరి అండ్ మార్చ్ 1 ఫిబ్రవరి 27, 28, 29 అండ్ మార్చ్ 1లో మనకి టెట్ ఎగ్జామ్స్ అనేవి జరగడం అయింది. అయితే మనం ఇక్కడ 27 జరిగినటువంటి మార్నింగ్ సెషన్ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్, 28 జరిగినటువంటి మార్నింగ్ సెషన్ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్ 4 ఎగ్జామ్ పేపర్స్లోని సైకాలజీ బిట్స్, 4 ఎగ్జామ్ పేపర్స్లో టోటల్గా 120 బిట్స్ అనేవి మనం ఈ వీడియోలో ఒకసారి చూడడం జరుగుతుంది. ఇక్కడ చూస్తే పిల్లల పెంపక శైలులలో బాగా విజయవంతమైనటువంటి శైలి ఏది? పిల్లల పెంపకం మీద మనకు బిట్ ఎక్కువగా వస్తుంది. పిల్లల పెంపక శైలులలో బాగా విజయవంతమైన శైలి ఏది? ఇక్కడ ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. సాధికారతత్వ శైలి. సాధికారతత్వ శైలి ఇది న్యూ సిలబస్ అండి. నెక్స్ట్ వన్, వికాస సూత్రాలకు సంబంధించి తప్పుగా రాయబడినది ఏది? వికాస సూత్రాలకు సంబంధించి తప్పుగా రాయబడినది ఏది? వికాసాన్ని ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు, కానీ ఇక్కడ ప్రాగుక్తీకరించలేమో అని ఇచ్చారు కాబట్టి. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూడండి, క్రింది వాణిలో ఇంద్రియ చాలక దశకు సంబంధించి తప్పుగా రాయబడినది ఏది? ఇంద్రియ చాలక దశ. ఇంద్రియ చాలక దశకు సంబంధించి తప్పుగా రాయబడినది ఏది? ఇక్కడ ఆప్షన్ 3 ఈజ్ ఆన్సర్ అవుతుందండి. ఈ దశలో పిల్లలు అమూర్త ఆలోచనలు చేయగలుగుతారు అన్నారు. ఇంద్రియ చాలక దశలో ఫస్ట్ దశ అది పియాజే ప్రకారం. అక్కడ అమూర్త ఆలోచనలు అనే ఆలోచనే ఉండదు. అక్కడ అమూర్త ప్రచాలక దశలోనే అమూర్త ఆలోచనలు అనేవి చేయగలుగుతారు. సో థర్డ్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ ఇచ్చారు కాబట్టి ఇది అంటే పియాజే ప్రకారం థర్డ్ దశ అంటున్నాను నేను. ఇక్కడ థర్డ్ ఆప్షన్ కాదు. ఇక్కడ అమూర్త ఆలోచనలు చేయగలుగుతారు అనేది అక్కడ అమూర్త ప్రచాలక దశకు వస్తుంది తప్పితే ఇంద్రియ చాలక దశకు కాదు కాబట్టి ఇక్కడ థర్డ్ అనేది కాదు. నెక్స్ట్ వన్ చూద్దాం. ఎరిక్సన్ ప్రకారం 3 నుండి 6 సంవత్సరాల వయసులో పిల్లలు ఎదుర్కొనేటటువంటి సాంఘిక ఘర్షణ. చూడండి, ఎరిక్సన్ ఉంటాయి కదండి, ఆ సాంఘిక ఘర్షణ 3 నుండి 6 సంవత్సరాల వయసులో ఎదుర్కొనే వాళ్ళు చొరవ మరియు అపరాధం. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఆర్మీ ఆల్ఫా పరీక్ష అనేది దేనికి ఉదాహరణ? ఆర్మీ ఆల్ఫా పరీక్ష అనేది దేనికి ఉదాహరణ? ఇక్కడ ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. సామూహిక ప్రజ్ఞా పరీక్షలు. ఆర్మీ ఆల్ఫా అనేటటువంటిది సామూహికమైనది, అలాగే ప్రజ్ఞా పరీక్ష అన్నమాట. ఓకేనండి. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ప్రజ్ఞకు సంబంధించి ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు స్పియర్సన్. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్, యాప్టిట్యూడ్ పరీక్ష అంటే డిఏటి అంటాం కదండి, అందులో గల ఉప పరీక్షల సంఖ్య ఎంత? డిఏటి ఇందులో గల ఉప పరీక్షల సంఖ్య ఎంత? ఎన్నండి? 8. నెక్స్ట్ వన్, సృజనాత్మక ప్రక్రియలో రెండవ దశ ఏమిటి? సృజనాత్మక ప్రక్రియలో రెండవ దశ ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. గుప్త దశ. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. గుప్త దశ. నెక్స్ట్ వన్, ఈ క్రింది రకమైనటువంటి ఆలోచన చేయగలవారు సమస్యను అనేక బహుళ పరిష్కారాలను సూచించే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ఎటువంటి ఆలోచన చేయగలిగిన వాళ్ళని? విభిన్న ఆలోచన. అక్కడ అన్నారు అనేక అన్నారు, అనేక బహుళ అనేటటువంటి కీవర్డ్ ఇచ్చారు, దాన్ని విభిన్న ఆలోచన అంటాము. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో మూర్తిమత్వానికి సంబంధించి ప్రక్షేపణ పరీక్ష కానిది ఏది? మూర్తిమత్వానికి సంబంధించి ప్రక్షేపణ పరీక్ష కానిది ఏది? ఆప్షన్ 3 అనేటటువంటిది కాదు. మూర్తిమత్వ శోధిక అనేటటువంటిది కాదనమాట. నెక్స్ట్ వన్, అయాన్కు హోంవర్క్ చేయాలని లేదు, అలాగని తరగతి ఉపాధ్యాయునితో చివాట్లు తినాలని కూడా లేదు. సో రెండూ కూడా లేదు. దాన్ని ఏమంటారు? దాన్ని పరిహార అంటారు. రెండూ కూడా ఇష్టం లేకపోతే దాన్ని పరిహార సంఘర్షణ అంటారు. నెక్స్ట్ వన్, క్రింది పద్ధతిని చికిత్సా పద్ధతి అని కూడా అంటారు. ఏ పద్ధతిని మనం చికిత్సా పద్ధతి అని అంటారు? ఏ పద్ధతిని అండి? వ్యక్తి అధ్యయన పద్ధతినే మనం చికిత్సా పద్ధతి అని అంటారు. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో అభ్యసన లక్షణం గూర్చి సరికానిది ఏది? అభ్యసన లక్షణం అయ్యి ఉండాలి, అందులో సరికానిది ఏది? అంటే అభ్యసన లక్షణం అయ్యి ఉండకూడదు అని. ఇక్కడ అభ్యసనం అనేది ఒక ప్రక్రియ, కానీ ఇక్కడ ప్రక్రియ కాదని ఇచ్చారు, అది ఒక ఫలితం అని ఇచ్చారు. ఓకేనండి, ఇది కాదనమాట. అభ్యసనం అనేది ఒక ప్రక్రియ. నెక్స్ట్ వన్, హిందీ బాగా వచ్చిన వ్యక్తి సంస్కృతం నేర్చుకోవాలనుకుంటే
అక్కడ చోటు చేసుకునేటటువంటి అభ్యసన బదలాయింపు రకం. హిందీ బాగా వచ్చు, సంస్కృతం నేర్చుకోవాలనుకున్నాడు. అసలు హిందీకి సంస్కృతంకి ఏమైనా లింక్ ఉందా? లింక్ ఉంటుంది. హిందీ సంస్కృతం దగ్గర దగ్గర లింక్ ఉంటుంది. కాబట్టి అక్కడ ఏ రకమైన బదలాయింపు ఉంటుందంటే అనుకూల బదలాయింపు అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్. విన్సీ ఒక అర్ధరహిత పదాల జాబితాను 20 ప్రయత్నాలలో చదివి నేర్చుకొనును. ఒక వారం తర్వాత అదే జాబితాను తిరిగి నేర్చుకోవలసి వచ్చింది. ఈసారి విన్సీ 13 ప్రయత్నాలలోనే ఆ పని చేయగలిగింది. విన్సీ పొదుపు గణన ఎంత? ఇక్కడ ఆన్సర్ ఎలా వేయాలంటే మొత్తం ప్రయత్నాలు ఎన్నమ్మా? 20 ప్రయత్నాల్లో. పునరభ్యసన ప్రయత్నాలు ఎన్ని? 13 ప్రయత్నాల్లోనే నేర్చేసుకుంది రెండోసారి. మొత్తం ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై మొత్తం ప్రయత్నాలు ఇంటూ 100 వేసుకుంటాం. అంటే 7/20 ఇంటూ 100 అంటే 20ని కట్ చేయండి. సో 7 5 ఎంత వస్తుంది? 7 5 ఎంత వస్తుందండి? 7 5 మనకి ఎంత వస్తుంది? 7 5 35. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. అర్థమైందండి. నెక్స్ట్ వన్. ఆన్ మెమరీ అనేటటువంటి గ్రంథాన్ని రచించిన వారు ఎవరు? ఆన్ మెమరీ గ్రంథకర్త ఎబింగాస్. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. పావ్లోవ్ ప్రయోగంలో ఆహారం అనేటటువంటిది నిర్నిబంధిత ఉద్దీపన. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. క్రింది వారిలో గెస్టాల్ట్ వాది కానివారెవరు? స్కిన్నర్ అనేటటువంటి వారు కాదు. కోఫ్కా, కోహ్లరు, వద్దిమర్ వీళ్ళు ముగ్గురు కూడా గెస్టాల్ట్ వాదులే. నెక్స్ట్ వన్. ఆకృతి క్షేత్ర సంబంధం అనేటటువంటిది దీనికి సంబంధించినది. ప్రత్యక్షానికి సంబంధించినది. నెక్స్ట్ వన్. క్రింది వానిలో జ్ఞానాత్మక రంగానికి సంబంధించినది ఏది? మనకు మెథడాలజీలో వస్తుంది, అందరికీ తెలుసు. ఇక్కడ సంబంధించనిది అంటే కానిది ఏది అన్నారు. ఇక్కడ అనుకరణ అనేటటువంటిది కాదు. ఈ మూడు కూడా జ్ఞానాత్మక రంగానికి సంబంధించినదే. నెక్స్ట్ వన్. అనుకరణ, హస్తలాగం, సునిశ్చితం అవన్నీ మానసిక చలనాత్మక రంగానికి సంబంధించింది. నెక్స్ట్ వన్. 21. డిస్లెక్సియా గలవారు ఈ విషయంలో ఇబ్బందులు పడతారు. డిస్లెక్సియా, అలెక్సియా, డిస్పేసియా ఇవన్నీ కూడా ఒకసారి చూసుకోండి. అఫేసియా అంటే ఏంటి అవి. డిస్లెక్సియా ఇచ్చారు కదా, ఇక్కడ ఆన్సరు పఠనానికి సంబంధించింది. లెక్సియా అంటే పఠనానికి సంబంధించింది. ఎందులో ఇబ్బందులు పడతారంటే పఠనం. నెక్స్ట్ వన్. ప్రాజెక్ట్ పద్ధతిలో మొదటి సోపానం ఏమిటి? ప్రాజెక్ట్ పద్ధతిలో మెథడాలజీ బిట్లు కూడా ఇందులోకి వచ్చేస్తున్నాయి. ప్రాజెక్ట్ పద్ధతిలో మొదటి సోపానం పరిస్థితులు కల్పించడం. నెక్స్ట్ వన్. అంటే ఇందులోకి వచ్చేయడం కాదండి, ఇది పెడగాగి అనమాట. పెడగాగిలా ఉంటాయి మన పద్ధతులు. ఇన్పుట్ పరికరం కానిదేది? ఈ ప్రింటర్ అనేటటువంటిది ఇన్పుట్ పరికరం కాదు, మనకి ఐసీటీ అనమాట ఈ బిట్, కంప్యూటర్ సంబంధించి. నెక్స్ట్. 1 కిలోబైట్ అనేటటువంటిది దేనికి సమానం? 1 కిలోబైట్ అనేటటువంటిది 1024 బైట్స్ అనమాట. నెక్స్ట్ వన్. ఎంఓఓసి విస్తరణ రూపం ఏంటి? మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్. ఓకేనండి, మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్. నెక్స్ట్ వన్. ఆర్టీఈ 2019 ప్రకారం ఎలిమెంటరీ విద్య అనేది ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు? 1 నుంచి 8వ తరగతి వరకు ఉన్నాం. ఓకేనండి. నెక్స్ట్ వన్. ఎన్ఈపి 2020 ప్రకారం ఉపాధ్యాయ విద్యను బోధించే సంస్థలు ఈ క్రింది సంవత్సరం నాటికి బహుళ విషయక విద్యా సంస్థలుగా మారాలి. చూడండి, ఏ సంవత్సరం నాటికండి? 2030 నాటికి. నెక్స్ట్ వన్. జగనన్న అమ్మఒడి పథకం ద్వారా లబ్ధి పొందాలంటే సంబంధిత విద్యార్థికి యొక్క కనీస హాజరు ఎంత ఉండాలి? 75% ఉండాలి. నెక్స్ట్ వన్. నిర్దేశిత మంత్రణాన్ని ప్రవేశపెట్టిన వారు ఎవరు? విలియమ్సన్. ఓకేనండి. కార్ల్ రోజర్స్ అయితే అనిర్దేశిత మంత్రం, ఇది నిర్దేశిత అయితే విలియమ్సన్. నెక్స్ట్ వన్. క్రింది వానిలో ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి కానిది? అన్వేషణ పద్ధతి విద్యార్థి కేంద్రీకృతం, శిశు కేంద్రీకృతం అంటాం కదా, అందుకు. 2024-27 సెషన్ 2 అండి. ఇక్కడ ఫస్ట్ బిట్ చూద్దాం. కుప్పుస్వామి ప్రకారం బాల్య దశ అనేది శైశవ దశ నుండి యవ్వనారంభ దశ వరకు గల కాలాన్ని బాల్య దశ అంటారంట. ఇది న్యూ సిలబస్లో ఉంది. నెక్స్ట్ వన్. వ్యక్తి వికాసంపై పరిసరాల కన్నా అనువంశికత ఎక్కువ పాత్ర వహిస్తుందని తెలిపిన వారు ఎవరు? అనువంశికతే ఎక్కువ పాత్ర వహిస్తుందని చెప్పిన వారు ఎవరు?
గాల్టన్. నెక్స్ట్ వన్, కోల్బర్గ్ ప్రకారం మంచి బాలుడు బాలిక నేపథ్య నీతి ఉండేటటువంటి దశ ఏది? మంచి బాలుడు మంచి బాలిక, ఇది మనకి 2వ స్థాయిలో ఉంటుంది. శిక్షా విధేయత అనేది మొదటి స్థాయిలో ఉంటే ఈ మంచి బాలుడు మంచి బాలిక అనేటటువంటిది ఎక్కడుంటుందంటే 2వ స్థాయిలోని 3వ దశ అన్నమాట. నెక్స్ట్ వన్, ఎరిక్ ఎరిక్సన్ ప్రకారం స్వయం ప్రతిపత్తి మరియు సందేశం అనేటటువంటిది ఏ వయసులో వస్తుంది? 1 సంవత్సరం నుంచి 3 సంవత్సరాల మధ్య. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పియాజే ప్రకారం స్వరాత్మకవాదం పూర్వ ప్రచాలక దశ. అల్పబుద్ధుల యొక్క ప్రజ్ఞాలబ్ధి ఎంత? 50 నుంచి 70. ఆర్ట్ ఆఫ్ థాట్ పుస్తక రచయిత ఎవరు? గ్రాహం వాల్లాస్. భాషాగ్రహణ యంత్రం భావనను ప్రవేశపెట్టిన వారు ఎవరు? చామ్స్కీ. భాష అనగానే మీకు చామ్స్కీ గుర్తుకు రావాలి. భాషాగ్రహణ యంత్రం చామ్స్కీ. ఈక్వల్లీ అపైరింగ్ ఇంటర్వెల్ స్కేల్ దేనిని అంచనా వేస్తుంది? వైఖరిని. నెక్స్ట్ బిట్, ఇడ్ ఈగో సూపర్ ఈగో ఉంటాయి కదండి, అది. ఇడ్ అంటే అహం. ఈ క్రింది సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. ఆనంద సూత్రం. ఫస్ట్ది ఆనంద సూత్రం. ఇతివృత్త గ్రాహిక పరీక్షను రూపొందించిన వారు ఎవరు? ముర్రే మోర్గాన్లో. గోవింద్ కుక్కతో ఆడుకోవాలనుకుంటున్నాడు, కానీ కుక్క కరుస్తుందేమోనని భయపడుతున్నాడు. అతను లోనవుతున్నటువంటి సంఘర్షణ ఏంటి? ఉపగమ పరిహార సంఘర్షణ. ఆడుకోవాలని ఇష్టం ఉంది, ఉపగమ అవుతుంది. భయపడడం అనేది పరిహారం అవుతుంది. పాజిటివ్ ఉపగమ అవుతుంది, నెగిటివ్ పరిహారం అవుతుంది. పావ్లో ప్రయోగంలో గంట శబ్దంతో ఆహారాన్ని జోడించినప్పుడు కుక్క లాలాజలాన్ని స్రవించింది. అయితే ఇక్కడ లాలాజలం స్రవించడం అనేటటువంటిది ఏమవుతుంది? నిర్నిబంధిత ప్రతిస్పందన. సేమ్ మార్నింగ్ సెషన్ ఇదే ఇచ్చారు. నెక్స్ట్ వన్, క్రింది వానిలో భావవేశ రంగానికి చెందినది వ్యవస్థాపనం. నెక్స్ట్ వన్, అనుకరణ ద్వారా అభ్యసనంలో మొదటి సోపానం ఏమిటి? అవధానం. నెక్స్ట్ వన్, ఏ అంశం యొక్క మూల సూత్రాలనైనా ఏ వయసు వారికైనా ఏదో ఒక రూపంలో బోధించవచ్చు అని పేర్కొన్నది ఎవరు? బ్రూనర్. డెజావు అనేటటువంటిది ఇది ఒక మిథ్యా పరిచయ భావం అంటాము. ఇది ఫ్రెంచ్ భాషా పదం. ఇది ఏ భాషా పదం అంటే ఫ్రెంచ్ భాషా పదం. నెక్స్ట్ వన్, గతంలో నేర్చుకున్న విషయాలు ప్రస్తుతం నేర్చుకున్న విషయాల పునఃస్మరణకు ఆటంకం కలిగించడం వల్ల విస్మృతి సంభవిస్తే దానికి కారణం ఏమిటి? పురోగమన అవరోధం అంటారు. గతం విషయాలు అనేటటువంటివి అవరోధం కలిగిస్తే పురోగమన అవరోధం, ప్రస్తుతం విషయాలు అనేటటువంటివి అవరోధం కలిగిస్తే తిరోగమన అవరోధం. నెక్స్ట్ వన్, బుక్కుకు బహువచనం బుక్స్ అని నేర్చుకున్న విద్యార్థి చైల్డ్కు బహువచనం చిల్డ్రన్కి బదులుగా చైల్డ్స్ అని చెప్పుటకు కారణం ఏమిటి? రుణాత్మక బదలాయింపు. అంటే దానికి ఎటువంటి రిలేషన్ కూడా లేదు. నెక్స్ట్ వన్, క్రింది వానిలో ప్రత్యక్ష వ్యవస్థాపన నియమం కానిది ఏది? ప్రత్యక్ష వ్యవస్థాపన నియమం కానిది ఏది? ఫలిత నియమం. నెక్స్ట్ వన్, అభ్యసన వైకల్యం అనే పదాన్ని మొదటిగా ఉపయోగించిన వారు ఎవరు? కిర్క్. నెక్స్ట్ వన్, దీనిని సహాయార్థి కేంద్రిత మంత్రణం అని అంటారు. అనిర్దేశిత మంత్రణాన్ని. దీన్నే కార్ల్ రోజర్స్ ప్రతిపాదించారు. నెక్స్ట్ వన్, దోపిడీని నిరోధించేటటువంటి హక్కుకు చెందిన ప్రకరణలు. దోపిడీ నిరోధించే హక్కుకు చెందినటువంటి ప్రకరణలు. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. 23, 24 ప్రకరణలు అన్నమాట. నెక్స్ట్ వన్, సభ్యుల అభిప్రాయాలకు విలువ గౌరవం ఇచ్చేటటువంటి నాయకత్వం ఏమిటి? సహభాగీ నాయకత్వం. క్రింది వాటిలో ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ కానిది ఏది?
ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ కానిది ఏది? ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఎంఎస్ ఎక్సెల్ అనేటటువంటిది ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క సాఫ్ట్వేర్ కాదు. నెక్స్ట్ వన్. ఆర్టీఈ 2019 ప్రకారం ఒక విద్యా సంవత్సరంలో 1 నుండి 5 తరగతులకు బోధన గంటలు ఎన్ని గంటలు బోధించాలి? 1 నుండి 5 తరగతుల వాళ్ళకి 800 గంటలు. ఎన్ఈపి 2020 ప్రకారం, అంటే లేటెస్ట్ అండి, నూతన విద్యా విధానం ప్రకారం 3వ తరగతి నుండి 5వ తరగతి వరకు ఈ క్రింది స్థాయికి చెందుతాయి. 3వ తరగతి నుండి 5వ తరగతి వరకు ఏ స్థాయికి చెందుతాయి? సన్నాహ స్థాయి. ఏ స్థాయి అండి? సన్నాహ స్థాయికి చెందుతాయి. నెక్స్ట్ వన్. ఓపెన్ ఎడ్యుకేషన్ రిసోర్సెస్ గురించి సరైన వాక్యం ఏమిటి? ఓపెన్ ఎడ్యుకేషన్ రిసోర్సెస్ గురించి ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఇది ఉచితంగా లభిస్తుంది. నెక్స్ట్ వన్. ఈ కంటెంట్తో కూడినటువంటి ట్యాబులను ఆంధ్రప్రదేశ్లో ఈ క్రింది తరగతి విద్యార్థులకు ఉచితంగా అందజేశారు. 8వ తరగతి నుండి అందజేశారండి ట్యాబులు. ఈ కంటెంట్తో కూడినటువంటి. నెక్స్ట్ వన్. ఎన్సీఎఫ్ 2005లో 1వ అధ్యాయం అనేది దేనికి సంబంధించినది? 1వ అధ్యాయం అనేది అభ్యసన మరియు జ్ఞానంకి సంబంధించింది అన్నమాట. ఇది 28 సెషన్ 1, 28 జరిగినటువంటి సెషన్ 1. ఈ రకమైన పిల్లల పెంపక శైలిలో అనుకూల నియంత్రణ పద్ధతులు మరియు తగిన స్వయం ప్రతిపత్తి ఉంటాయి. ఇది కూడా సాధికార తత్వ. నెక్స్ట్ వన్. పిల్లల ప్రవర్తనను అధ్యయనం చేయుటకు అబ్జర్వేషన్ డోమ్లను రూపొందించిన వారు ఎవరు? గెసెల్. నెక్స్ట్ బిట్. సహకార క్రీడ అనేటటువంటిది ఈ వయసులో మొదలవుతుంది. 3 లేదా 4 సంవత్సరాల వయసులో. 3 లేదా 4 సంవత్సరాల వయసులో మొదలవుతుంది. ఉత్తర బాల్య దశ, పూర్వ బాల్య దశలో అనుకుంటా. శైశవ దశ అయితే ఏకాంతర క్రీడ. పూర్వ బాల్య దశలోనే మనకి సహకార క్రీడ, సమాంతర క్రీడ, సంసర్గ క్రీడ 3 కూడా పూర్వ బాల్య దశలోనే వస్తాయి. శైశవ దశలో ఓన్లీ ఏకాంతర క్రీడ వస్తుంది. నెక్స్ట్ వన్. పియాజే ప్రకారం విపర్యాత్మక భావనా లోపం కనబడేటటువంటి దశ ఏ దశ అండి? పూర్వ ప్రచాలక దశ. నెక్స్ట్ వన్. ఎరిక్ ఎరిక్సన్ ప్రకారం 7వ దశలో ఎదుర్కొనే మనోవైజ్ఞానిక క్లిష్ట పరిస్థితి 7వ దశలో ఉత్పాదకత మరియు స్తబ్దత. వీటిని అస్సలు వదలొద్దండి. ఎరిక్ ఎరిక్సన్ మాత్రం బిట్ వదలొద్దు. సావిత్రికి 12 సంవత్సరాలు. ప్రజ్ఞా పరీక్షల ద్వారా ఆమె వయస్సు 18 సంవత్సరాలుగా లెక్కించబడింది. అయితే సావిత్రి యొక్క ప్రజ్ఞ లబ్ధి అంత. ఇక్కడ సమ్ ఎలా వస్తుందంటే, మానసిక వయస్సు అదే ప్రజ్ఞా లబ్ధి ద్వారా వచ్చినటువంటి వయస్సే మానసిక వయస్సు అంటారు. ఎంఏ అంటాం. MA/CA × 100 అంటే మానసిక వయసు ఎంత? 18/12 × 100. అంటే ఇక్కడ కట్ చేద్దాం. 3 4 0 3 6 0 అంటే 4 1 0 4 25. సో ఇక్కడ 25 వచ్చింది, ఇక్కడ 6 వచ్చింది. 25 6 ఎంత వస్తుంది? 150. అదే దాని ఆన్సర్. నెక్స్ట్ వన్. డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ DAT యొక్క ఉపపరీక్ష కానిది ఏది? DAT గురించి మనకు బిట్లు రిపీట్ అవుతున్నాయి చూడండి. DAT యొక్క ఉపపరీక్ష కానిది ఏది? ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. వస్తు సమైక్య అనేటటువంటిది కాదు. నెక్స్ట్ వన్. ఒక వ్యక్తికి తన పై అధికారిపై కోపం వచ్చింది. ఆ కోపాన్ని ఆఫీసులో తన పై అధికారిపై ప్రదర్శించలేకపోయాడు. దాంతో ఆ కోపాన్ని ఇంట్లో ఉన్న పిల్లలపై చూపాడు. ఇక్కడ ఉపయోగించినటువంటి రక్షణ తంత్రం ఏంటి? విస్థాపనం. ఇతరులపై చూపించడం. కోపాన్ని తన ఒకరి మీద ఉన్న కోపాన్ని ఇంకొకరిపై చూపించడం. నెక్స్ట్ వన్. శిశువుకు ఒక దుకాణంలో 2 బొమ్మలు చాలా నచ్చాయి, కానీ తన వద్ద ఉన్న డబ్బులతో ఒకటి మాత్రమే కొనగలడు. ఈ బొమ్మ ఏ బొమ్మ తీసుకోవాలో తేల్చుకోలేకపోతున్నాడు. అయితే శివ యొక్క సంఘర్షణ ఏమిటి? నచ్చాయి, కొనలేకపోతున్నాడు. ఒకటి ఇష్టం ఉంది, ఒకటి ఇష్టం లేదు. ఒకటి పైన ఇష్టం ఉంది, ఇంకోటి కొనలేడు. ఒకటి ప్లస్లో ఉంది, ఇంకోటి మైనస్లో ఉంది. కాబట్టి ఉపగమ పరిహారం అవుతుంది దాని ఆన్సర్. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. సారీ అండి, కొనగలడు. ఇక్కడ కొనలేకపోవడం కాదు, 2 ప్లస్లే. కొనగలడు. ఇక్కడ ఉపగమ అవుతుంది. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. క్రింది వానిలో రూప సిద్ధాంతవేత్త ఎవరు?
హిప్పోక్రటిస్ ఇది ఎప్పుడు ఓల్డ్ సిలబస్ అండి. ఇది ఇప్పుడు ఇచ్చారేంటి అసలు, చాలా ఓల్డ్ సిలబస్. నెక్స్ట్ వన్, ప్రయోగం చేసే వ్యక్తి ఆధీనంలో ఉండేటటువంటి చరం. స్వతంత్ర చరము, పారతంత్ర చరం, జోక్య చరం. ఇవి చదవండి ఆ 3 చరాల గురించి. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్, స్వతంత్ర చరం. ప్రయోగం చేసే వ్యక్తి ఆధీనంలో ఉండేదే స్వతంత్ర చరం. నెక్స్ట్ వన్, ఆకృతి క్షేత్ర సంబంధాన్ని మొట్టమొదటి వివరించిన వారు ఎవరు? ఆకృతి క్షేత్ర సంబంధాన్ని మొట్టమొదటి వివరించిన వారు ఎవరు? రూబిన్. ఎవరండి? రూబిన్. నెక్స్ట్ వన్, ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ అనే పుస్తకాన్ని రచించిన వారు ఎవరు? గాల్టన్. ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్, గాల్టన్. నెక్స్ట్ వన్, ఉన్నత క్రమ నిబంధనలో గంట మోగడం. చూడండి ఇవి ఇస్తున్నారండి. అసలు ఒకప్పుడు అప్లయింగ్ ఆన్సర్స్ ఇచ్చారు వాళ్ళు. ఈ తారండైకి అంతా కూడా పావులవది అంతా కూడా ఎలా ఇస్తున్నారంటే గంట, లాలాజలము, కుక్క ఇవే ఇస్తున్నారు ఎంతసేపు. గంట, లాలాజలము, దీపం ఇస్తారేమో ఇంకో బిట్టికి. ఏమవుతుందండి ఆన్సర్? నిర్నిబంధిత ఉద్దీపన అవుతుంది. గంట మోగడం కోసమే ఇస్తున్నారు. ఆప్షను ఇక్కడ నిర్నిబంధిత ఉద్దీపన అవుతుంది. నెక్స్ట్ వన్, బోబోడాల్ అధ్యయనం. బోబోడాల్ అధ్యయనం అనేది ఈ అభ్యసన సిద్ధాంతానికి చెందినది. బోబోడాల్ అధ్యయనం ఏదండి? అది బండూరా సిద్ధాంతం అన్నమాట. నెక్స్ట్ వన్, వైగోట్స్కీ ప్రకారం ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియ కానిది ఏది? పోల్చడం అనేటటువంటిది కాదు. వివేచన, విచక్షణ, సాంఘిక విషయాల విశ్లేషణ ఇవన్నీ కూడా ఉంటుంది, పోల్చడం ఉండదు. నెక్స్ట్ వన్, అనిత గాత్ర సంగీతం నేర్చుకుంది, తర్వాత వీణ నేర్చుకోదలిచింది. ఇక్కడ అభ్యసన బదలాయింపు రకం. గాత్ర సంగీతానికి వీణకి ఏమైనా రిలేషన్ ఉందండి అసలు అక్కడ? సో ఉంది. సో అక్కడ మనకి అనుకూల బదలాయింపు. అక్కడ సంగీతమే, రెండు కూడా సంగీతానికి సంబంధించింది కాబట్టి అనుకూల బదలాయింపు. నెక్స్ట్ వన్, వీణ మోగించేటప్పుడు ఎలాగైనా పాడాలి కాబట్టి. క్రింది వానిలో మానసిక చలనాత్మక రంగానికి సంబంధించినది ఏది? ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్, ఉచ్చారణ. అక్కడ అనుకరణ ఇవన్నీ వస్తాయి కదా మనకి, సునిశ్చత్వం, సహజీకరణ, ఉచ్చారణ ఇవన్నీ. నెక్స్ట్ వన్, శంకర్ ఒక సమస్యకు అనేక పరిష్కార మార్గాలు సూచించాడు. అయితే శంకర్ యొక్క ఆలోచన అనేక పరిష్కార మార్గాలు అన్నారు. అదేమవుతుంది ఆన్సర్? విభిన్న ఆలోచన. మనకి ఇదే బిట్టు సేమ్ ఇచ్చాడు, రిపీట్. క్రింది వారిలో పేపర్ పెన్సిల్ పరీక్ష కానిది ఏది? ఇది కాదు, ఇది పేపర్ పెన్సిల్ కాదు. కోర్స్ బ్లాక్స్ డిజైన్ పరీక్ష అనేది కాదు. నెక్స్ట్ వన్, మస్తిష్క పక్షవాతం అనేటటువంటిది దేనికి సంబంధించినది? చలన వైకల్యం. నెక్స్ట్ వన్, నిర్దేశిత మంత్రం గురించి సరికాని వాక్యం ఏది? ఇది సమస్య కేంద్రిత మంత్రణమే అని మంత్రకుడు అధిక ప్రాధాన్యం ఇస్తాడు. మంత్రకుడికే అధిక ప్రాధాన్యం ఉంటుంది. అలాగే సహాయార్థి స్వేచ్ఛగా చర్చించే అవకాశం ఇక్కడ ఉండదు. కాబట్టి ఇది సమస్యను సహాయార్థి పరిష్కరించుకుంటాడండి. అక్కడ సహాయార్థికి స్వేచ్ఛగా చర్చించే అవకాశం లేదు కాబట్టి పరిష్కరించుకోడు. సో థర్డ్ అనేది కాదనమాట. నెక్స్ట్ వన్, నిర్దేశిత నాయకత్వంలో ఎలా ఉంటుంది? సభ్యులే నిర్ణయాలు తీసుకుంటారు, నాయకుడు మాత్రమే నిర్ణయాలు తీసుకుంటారు, నాయకుడు అనేవాళ్ళు నామమాత్రంగా ఉంటారు. చూడండి, మెజారిటీ సభ్యుల అభిప్రాయం అమలు చేస్తారు. ఇందులో ఏంటండి నిర్దేశిత నాయకత్వంలో ఏమొస్తుంది? ఇక్కడ నాయకుడు మాత్రమే నిర్ణయాలు తీసుకుంటాడు అనేటటువంటిది మాత్రమే వస్తుంది. నిర్దేశిత మంత్రంలో నాయకుడు మాత్రమే నిర్ణయాలు తీసుకుంటాడు. నెక్స్ట్ వన్, ఒక టెరాబైట్ అనేటటువంటిది దేనికి సమానం? ఒక టెరాబైట్ అనేటటువంటిది దేనికి సమానం? ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వైరస్ యొక్క పూర్తి రూపం ఏమిటి? వైరల్ ఇన్ఫర్మేషన్ రిసోర్స్ అండర్ సైజ్. నెక్స్ట్ వన్, RTE 2019 ప్రకారం పాఠశాల యాజమాన్య కమిటీలో తల్లిదండ్రుల యొక్క శాతం ఎంత ఉండాలి? యాజమాన్య కమిటీ దాంట్లో తల్లిదండ్రుల యొక్క శాతం ఎంత ఉండాలి అంటే 75% ఉండాలి.
నెక్స్ట్ వన్, ఎన్సిఎఫ్ 2005 ప్రకారం 6 నుండి 8వ తరగతి విద్యార్థులకు ఇంటి పనికి కేటాయించాల్సినటువంటి సమయం ఎంత? ఇంటి పని ఇవ్వాలంటే ఎంత సమయం కేటాయించాలి? వారానికి 4 నుంచి 6 గంటలు, వారంలోనే ఒక 4 నుంచి 6 గంటలు అనేటటువంటిది ఇంటి పనికి కేటాయించాలి. ఎవరికి? 6 నుండి 8వ తరగతుల వాళ్ళకి. నెక్స్ట్ వన్, ఎన్ఈపి 2020 ప్రకారం ఎంఫిల్ కోర్సు ఎన్ఈపి 2000 అంటే దీని నూతన విద్యా విధానం ప్రకారం ఎంఫిల్ కోర్స్ అనేటటువంటిది ఇది నిలిపివేయబడింది. ఎంఫిల్ అనేటటువంటిది నిలిపివేయబడింది. నెక్స్ట్ వన్, క్రింది వానిలో ఆంధ్రప్రదేశ్లోని నాడు నేడు కార్యక్రమంలో లేనిది ఏది? నాడు నేడు కార్యక్రమంలో లేనిది ఏది? టెక్స్ట్ బుక్స్ అనేటటువంటిది ఉండదు. నెక్స్ట్ వన్, చూడండి, స్వయం అనేటటువంటి ఎంఓఓకే ప్లాట్ఫామ్ను అభివృద్ధి పరిచిన వారు ఎవరు? ఏఐసిటిఈ మరియు ఎంహెచ్ఆర్డి. ఏఐసిటిఈ మరియు ఎంహెచ్ఆర్డి. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఓకేనండి. నెక్స్ట్ వన్, ఇది 28 సెషన్ 2 అనమాట. 28న జరిగినటువంటి సెషన్ 2. క్రింది వానిలో పిల్లల పెంపక శైలులను గూర్చి పరిశోధన చేసిన వారు ఎవరు? పిల్లల పెంపక శైలులను గురించి పరిశోధన చేసిన వారు ఎవరు? ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. బామ్రిండ్ అండ్ బ్లాక్. నెక్స్ట్ వన్, ఉపాధ్యాయుడు విద్యార్థుల సాధనపై కంప్యూటర్ ఆధారిత అభ్యసన ప్రభావం అంచనా వేయదలిచాడు. అతని కంప్యూటర్లో వైరస్ రావడం వలన ప్రయోగం వైఫల్యం చెందింది. అయితే ఇందులో పరతంత్ర చరం ఏమిటి? విద్యార్థి సాధన. దేనిపైన అయితే ప్రభావం చూపిందో అదే పరతంత్ర చరం అవుతుంది. విద్యార్థుల సాధనపై కంప్యూటర్ ఆధారిత ప్రభావం దేనిపైన ప్రభావం చూపిందో అదే పరతంత్ర చరం అనేది అవుతుంది. నెక్స్ట్ వన్, పిల్లల్లో స్వయం భావన ఆత్మభావన అనేటటువంటిది ప్రారంభమయ్యేటటువంటి దశ పూర్వ బాల్య దశ. నెక్స్ట్ వన్, కోల్బర్గ్ ప్రకారం శిక్షను తప్పించుకోవడానికి పిల్లలు విధేయత చూపడం. శిక్షా విధేయత ఎక్కడొస్తుంది? 1వ స్థాయి. నెక్స్ట్ వన్, ఎరిక్సన్ ప్రకారం సుమారు 6 నుండి 12 సంవత్సరాల మధ్య గల పిల్లలు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితిని ఏమంటారు? శ్రమశీలత న్యూన్యత. క్రింది వానిలో శాబ్దిక పరీక్ష ఏది? బినే సైమన్ ప్రజ్ఞా పరీక్ష శాబ్దిక పరీక్ష అవుతుంది. నెక్స్ట్ వన్, క్యుములేటివ్ రేటింగ్ స్కేల్ను రూపొందించిన వారు ఎవరు? గట్మెన్. నెక్స్ట్ వన్, రాజు తన తండ్రిని సైకిల్ కొనవమని అడిగాడు, కానీ అతని తండ్రి నిరాకరించాడు. దాంతో రాజు సైకిల్ ఉన్న వ్యక్తితో స్నేహం చేసి అతను సైకిల్ తొక్కడం ద్వారా సంతృప్తి చెందాడు. ఇక్కడ రాజు ఉపయోగించినటువంటి రక్షణ తంత్రం ఏమిటి? పరిహారం. అంటే వాళ్ళ నాన్న కొనలేదు, సో ఇంకొక ద్వారా తను తీర్చుకున్నాడు. అక్కడే పరిహారం అంటారు. ఒక దగ్గర జరగకపోతే ఇంకో దాని ద్వారా తీర్చుకోవడం. నెక్స్ట్ వన్, బేగంకు పాఠశాలకు వెళ్ళాలని లేదు, అలాగని పాఠశాలలకు వెళ్ళనందుకు ఇంటి వద్ద అమ్మతో తిట్లు తినాలని లేదు. రెండూ కూడా మైనస్లే. ఈ సందర్భంలో బేగం యొక్క సంఘర్షణ ఏమిటి? మైనస్లు అంటే పరిహార. సో ఇక్కడ మనకి ఏమొస్తుందండి ఆన్సరు? పరిహార వస్తుంది. ఇక్కడ లేదు. మైనస్ పరిహార. నెక్స్ట్ వన్, చర్యాత్మక పరిశోధనను విద్యారంగానికి అన్వయించిన వారు ఎవరండి? స్టీఫెన్ కోరే. నెక్స్ట్ వన్, అవసరాల అనుక్రమణిక సిద్ధాంతంను ప్రతిపాదించిన వారు ఎవరు? మాస్లో. క్రింది వానిలో ప్రత్యక్ష వ్యవస్థాపన నియమం ఏది? పూరణ నియమం. నెక్స్ట్ వన్, విజయ్ ఏ విషయాన్నైనా ప్రయోగపూర్వకంగా చేసి గుర్తుంచుకుంటాడంట. అయితే విజయ్ యొక్క స్మృతి ఏమిటి? క్రియ అంటే పని చేయడం ద్వారా, ఏదైనా విషయాన్ని ప్రయోగపూర్వకం అంటే పని చేయడం ద్వారా. సో క్రియాత్మక స్మృతి అవుతుంది. కార్యసాధక నిబంధన సిద్ధాంతంను ఇలా కూడా అంటారు, పరికరాత్మక నిబంధన అంటారు. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనే గ్రంథ రచయిత ఎవరు? బండూరా.
నెక్స్ట్ సాంఘిక అభ్యసన సిద్ధాంతం అంటారు కదండి బండూరు, అది అందుకు. సోషల్ అంటే సాంఘిక. సో వైగాట్స్కి ప్రకారం ఉన్నత మానసిక ప్రక్రియ అనగా వివేచన. నెక్స్ట్ వన్, అభ్యసన బదలాయింపుకు సంబంధించి సామాన్యీకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? చార్లెస్ జెడ్. అభ్యసన వక్రంలో చివరి దశ ఏది? శారీరక హద్దు. నెక్స్ట్ వన్, సృజనాత్మక దశలో సమస్యను ఆకస్మికంగా స్ఫురించే దశ. ఆకస్మికంగా పరిష్కారం వస్తుందంట. పరిష్కారం కోసం స్పృహించడం అంటే ఆలోచన సడన్గా రావడం. అది ఎక్కడొస్తుంది? అది అంతర్దృష్టి దశ. నెక్స్ట్ వన్, ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? గిల్ఫర్డ్. ఎవరండి? గిల్ఫర్డ్. ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతాన్ని గిల్ఫర్డ్. నెక్స్ట్ వన్, డిస్గ్రాఫియా అనేది, డిస్లెక్సియా అంటే పఠనం, ఇక్కడ డిస్గ్రాఫియా అన్నారు. రాతపరమైనటువంటి వైకల్యం. నెక్స్ట్ వన్, అనిర్దేశిత మంత్రణాన్ని గురించి సరి అయిన వాక్యం ఏది? అనిర్దేశిత మంత్రణం. దీన్ని సహాయార్థి కేంద్రిత మంత్రణం అని కూడా అంటారు. సహాయార్థి కేంద్రిత మంత్రణం. ఈ రకమైన నాయకత్వంలో సభ్యులే నిర్ణయాలు తీసుకుంటారు. చాలా ఈజీగా ఇస్తున్నాడు, కాకపోతే మారు పేర్లు మీరు గుర్తుపెట్టుకోవాలి, వాటికి ఉండే ఇతర పేర్లు అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. ఇక్కడ సభ్యులే నిర్ణయాలు తీసుకుంటారు. అక్కడ చూడండి, నాయకుడే నిర్ణయాలు తీసుకుంటారని ఫస్ట్ బిట్ ఇచ్చారు మనకి. ఇక్కడ సభ్యులే నిర్ణయాలు తీసుకుంటారు. ఇది జోక్యరహిత నాయకత్వం. నెక్స్ట్ వన్, క్రింది వానిలో ఇన్పుట్ డివైజ్ ఇటు నుంచి మనం సమాచారం ఇవ్వడం కోసం ఉపయోగించేదన్నమాట. సెన్సర్. నెక్స్ట్ వన్, LAN యొక్క విస్తరణ రూపము. లోకల్ ఏరియా నెట్వర్క్. నెక్స్ట్ వన్, RTE 2009 ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలకు 1వ తరగతిలో కేటాయించాల్సినటువంటి సీట్లు ఎన్ని? 25%. నెక్స్ట్ వన్, NCF 2005 ప్రకారం 2వ తరగతి వరకు ఎటువంటి ఇంటి పని సూచించలేదు. అయితే ఆ తర్వాత 3వ తరగతి నుంచి వారానికి ఎన్ని గంటల హోంవర్క్ అనేది కేటాయించారు? వారానికి 2 గంటలు. ఓకేనండి, వారానికి 2 గంటలు. నెక్స్ట్ వన్, NEP 2020 ప్రకారం ప్రాథమిక పాఠశాలల్లో సార్వత్రిక పునాది అక్షరాస్యత మరియు సంఖ్యా జ్ఞానాన్ని సాధించడానికి లక్ష్యంగా పెట్టుకున్నటువంటి సంవత్సరం ఎప్పుడు? 2025 నాటికి. సార్వత్రిక పునాది అక్షరాస్యత, మినిమం జ్ఞానం ఉండాలి అక్షరాస్యత కోసం, సంఖ్యా జ్ఞానం కూడా మినిమం ఉండాలన్నమాట. నెక్స్ట్ వన్, జగనన్న విద్యా కానుక కింద విద్యార్థులకు ఇచ్చేటటువంటి యూనిఫామ్ల సంఖ్య. ఎన్ని యూనిఫామ్లు ఇస్తున్నారు? ఎన్నండి అవి? 3 జతల యూనిఫామ్ ఇస్తున్నారనమాట. 3 జతల యూనిఫామ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, దీక్ష ప్రారంభించబడినటువంటి సంవత్సరం ఎప్పుడు? దీక్ష ప్రారంభించబడినటువంటి సంవత్సరం 2017. ఓకే అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ మనకి 29 సెషన్ 1 అండ్ సెషన్ 2 అండ్ ఫస్ట్ సెషన్ 1 అండ్ సెషన్ 2 నెక్స్ట్ వీడియోలో ఇస్తున్నాను.